తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమాన్ని మీరు చాలా ఆదరిస్తున్నారు. అందుకు చాలా ధన్యవాదాలు. లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది, మీకు కర్మకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ రూపంలో మెన్షన్ చేయాలని. ఆ క్వశ్చన్స్ నేను డాక్టర్ హరిత గోగినేనిని అడుగుతానని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రేక్షకులు వాళ్ళకున్న డౌట్స్ని కింద కమెంట్ రూపంలో మెన్షన్ చేశారు. అవన్నీ క్వశ్చన్స్ కూడా నేను అడగబోతూ ఉన్నాను. మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే శ్రీ. సో చాలా ఆదరిస్తూ ఉన్నారండి ఈ ప్రోగ్రామ్ని. మీరు చెప్పిన కర్మ గురించి మీరు ఏవైతే విషయాలు చెప్తూ ఉన్నారో చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అండ్ తెలుసుకోవాలనుకుంటున్నారు. కొన్ని కమెంట్స్ రూపంలో మెన్షన్ చేశారు, అవి నేను మిమ్మల్ని అడుగుతాను. నవ్య హస్బెండ్ వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకొని భార్యని నెగ్లెక్ట్ చేస్తున్నారట. సో ఏంటి కర్మ, ఎందుకు ఇట్లా అని? ఒక భార్యాభర్తలు కొన్ని వాగ్దానాలు చేసుకొని ఒక బంధంలోకి వెళ్ళినప్పుడు ఆ వాగ్దానాల్ని బ్రేక్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ బ్రేక్ చేస్తారో, భార్య బ్రేక్ చేసినా భర్త బ్రేక్ చేసినా, ఎందుకంటే ఈరోజు రేపు రెండు సైడ్లు ఉంటాయి, అన్ని సైడ్లు ఉంటాయి అమ్మా. ఈ కథ మెజారిటీ కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు. బ్రేక్ చేసినప్పుడు కర్మ యాక్టివేట్ అవటం కన్ఫామ్. ఇప్పుడు ఈ భర్త చేతిలో ఈ అమ్మాయి మానసిక ఆవేదన పడటం అనేది ప్రారబ్ధ కర్మ, అంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్. కానీ దీన్ని కంటిన్యూ చేస్తుందా, బాధపడటం లేదా అనేది ఫ్రీ విల్లోకి వస్తుంది, ఆగామి కర్మలోకి వస్తుంది. ఇప్పుడు తను బాధపడాలా, సంతోషంగా ఉండాలా అంటే తను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, నన్ను నా బిడ్డను చూసుకుంటే చాలు అని వాళ్ళ భర్తతో మాట్లాడుకొని ఫినాన్షియల్గా నువ్వు నాకు సపోర్ట్ చేయి, నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చినా పర్వాలా, తిరిగి నా దగ్గరికి వస్తే చాలు అని మెచ్యూర్డ్గా అమ్మాయి అతనికి ఆఫర్ ఇస్తుందా? లేదు, నన్ను మోసం చేశాడు కాబట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అతనితో నేను ఉండాల్సిన అవసరం లేదు, నన్ను నా బిడ్డను నేను పోషించుకోగలను అని నిర్ణయం తీసుకొని వేరేకి వెళ్ళి బతుకుతుందా అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో ఉన్న దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. కూర్చోబెట్టి మాట్లాడుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం వస్తుంది. కూర్చోబెట్టి ఏ ఉద్దేశంతో లేదా నాలో ఏ లోపంతో నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, నీ లోపంతో వెళ్తున్నావా, మరి నాకేంటి, నా లోపంతో వెళ్తున్నావా, మరి నేను సరి చేసుకోనా, ఎంత మెచ్యూర్డ్గా కూర్చోబెట్టి ఆలోచించి మాట్లాడగలరా? నేను అది ఆలోచించమన్నా. ఫస్ట్ సమస్య వస్తే పరిష్కారం ఆలోచించమంటున్నా. ఎందుకు వచ్చింది, ఎందుకు చేశారు వదిలేద్దాం, మేబీ పార్ట్ ఆఫ్ కర్మ అనుకుని వదిలే, కానీ సొల్యూషన్ కర్మకు వదిలేకు. అది నీ చేతుల్లో ఉంటుంది. అనుభవిస్తావా అనుభవించవా 100% నీ చేతుల్లో ఉంటుంది. అది ఇక్కడ ప్రాసెస్ చేసుకోవాలి. నేను నా బిడ్డ సొంతంగా బతకగలమా లేదా ఆయన మీద డిపెండెంటా, దాన్ని బట్టి కూర్చోబెట్టి మాట్లాడుకొని, నలుగురు పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడుకొని, అవసరమైతే లీగల్ అడ్వైజర్తో కూర్చోబెట్టి మాట్లాడుకొని. ఎందుకు అంటే ఇద్దరు కలిసి ఒక బిడ్డను కన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరికీ వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆ బిడ్డకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ బిడ్డని ఈ ప్రపంచంలోకి వాళ్ళిద్దరు తీసుకొచ్చారు కాబట్టి బంధం పక్కన పెట్టిన బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఆ బిడ్డ చదివేంటి, ఆ బిడ్డ తన కాళ్ళ మీద నిలబడే వరకు వీళ్ళు ఆయనకి లైబిలిటీ, అకౌంటబిలిటీ, ఆ బిడ్డకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. అందుకనే కూర్చొని మాట్లాడుకోవాలి. బాధ జరిగింది, డ్యామేజ్ జరిగిపోయింది, దాన్ని తీసుకురాలేం కదా. ఇప్పుడేంటి, ఇంకా మనం బాధపడుతూ కూర్చుందామా, ఇంకా ఏడుస్తూ కూర్చుందామా, మోసం జరిగింది ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే స్థాయికి మన మైండ్ని, మన మేధస్సుని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళితే నలుగురిలో నవ్వులు పాలవటాలు, మనల్ని మనం బాధ పెట్టుకోవటాలు, డ్యామేజ్ అవ్వటాలు లాంటివి ఆగిపోతాయమ్మా. చాలా వరకు కూడా ప్రతిదీ మన ఆలోచన ధోరణిలోనే ఉంటుంది. అందుకే ఆలోచించుకొని మంచిగా కూర్చొని మాట్లాడుకొని, ఓకే మనిషిగా ఏడుపు రావచ్చు, కోపం రావచ్చు, అవన్నీ 4 గోడల మధ్య మీరు తీసేసుకోండి. ఒక వ్యక్తి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఒక ధైర్యంతో, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా మాట్లాడండి. బలహీనంగా కనిపించి మాకండి. లోపల ఏముందో లోపల పెట్టుకోండి, పైకి మాత్రం మేక ఏదంటారా, మేకపోతు గంభీర్యం, దాన్ని చూపించండి. అప్పుడు మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. భయం పడొద్దు తల్లి. ఈరోజు రేపు బతకడానికి చాలా మంచి మార్గాలు ఉన్నాయి. అక్కడ బాధపడా లేదా వెళ్ళి స్వతంత్రంగా బతకాలా
అనేది మీ ఆలోచన. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందమ్మా, చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఆ బిడ్డకి తండ్రి ఉండాలి కదా అని ఆలోచిస్తారు. మరి ఆ తండ్రి ఆలోచించట్లేదు కదా, నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ఒక మనిషి నీ జీవితాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించాలి? అమ్మ నేను ఒకటే చెప్తాను, నాకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే సఫర్ అవుతూ పాపం భర్తతో సంతోషంగా లేకపోయినా పిల్లలకి తండ్రి ఉండాలి కదా అని సఫర్ అవుతున్నారు. నేను ఒకటే క్వశ్చన్ చేశాను, మీకు ఎవరంటే ఇష్టం అని అడిగా. ఇంతకుముందు నువ్వు కూడా ఈ ఫాదర్ రిలేటెడ్ క్వశ్చన్స్ నువ్వు నన్ను అడిగావు. ఏ దేవుడు అంటే మీకు ఇష్టం అని అడిగా. విష్ణుమూర్తి అంటే ఇష్టం అని చెప్పారు. విష్ణుమూర్తి తల్లిదండ్రులు ఎవరని అడిగా, తెలీదు అని చెప్పారు. నువ్వు పూజించే అంటే దేవుడు అంటే నువ్వేమనుకున్నావు, ఈ విశ్వాన్ని పూజించే దేవుడు, ఆయన తల్లిదండ్రులే తెలియనప్పుడు ఇక్కడ మాత్రం నీకు తల్లిదండ్రులు ఉండాలి పిల్లలకి అని అలా ఎందుకు అనుకుంటున్నావు? సూపర్. ఎవరికైనా వీళ్ళు ఉండాలి అనేది మ్యాండేటరీ కాదు. తండ్రి ఉండాలా లేదా, బాధపడాలా లేదా అనేది మన చాయిస్ ఉంది. కాబట్టి తండ్రి ఉండి కూడా సంతోషంగా బతకొచ్చు, లేదా తండ్రి లేకుండా కూడా సంతోషంగా బతకొచ్చు. సో తండ్రి ఉండాలనే ఏం లేదు. ఈవెన్ నేను తండ్రి లేకుండానే పెరిగా, చాలామంది పెరుగుతున్నారు. ఆ ఒక్క ఎక్స్క్యూజ్ తీసుకొని బాధపడొద్దు అని చెప్తున్నా, అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఈ మూర్ఖపు ఆలోచన నుంచి బయటకు వద్దాం. తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, అక్క ఉండాలి, చెల్లి ఉండాలి, అన్న ఉండాలి, అయ్యి ఉండాలి, మొగుడు ఉండాలి, పిల్ల ఉండాలి, ఇదంతా కాదు. ఆత్మ ఏంటి అనే చూడు. ఈ శరీరం, మైండ్, ఈ కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావాలి. వస్తే మనం హ్యాపీగా ఉంటాం. నేను చెప్పేదంతా మన సంతోషం కోసం, నేను ఎవరి సంతోషం గురించి చెప్పట్లేదు తల్లి. ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏది నీ చుట్టూతో జరిగేది ఏది నేను బాధించదు. నేను ఆ స్థాయికి వెళ్దామంటున్నా. నేనేమి అందరినీ వదిలేసి లేదంటే అన్ని బాధ్యతల నుంచి బంధాల నుంచి వదిలేసి వెళ్ళమంటలా. అర్థం చేసుకొని బాధపడని స్థితికి మనం రావాలి అంటే ముందు అర్థం చేసుకోవాలి కదా. సో నేనేం చెప్తున్నానంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకోమని చెప్తున్నా. నాకు సబ్జెక్ట్ అర్థమైంది. ఇది నా క్వశ్చన్. ఇప్పుడు భర్త మోసం చేసినప్పుడు ఆయనకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత భార్యది ఉంటుంది కదా, కర్మకి వదిలేసేయమనంటారా? మనం ఎవరు తల్లి, మనం ఎవరు బుద్ధి చెప్పడానికి, ఇంకోటి చెప్పడానికి మనం ఎవరు? నేనేమంటానంటే ఇక్కడ ఒక చిన్న క్లాస్ ఉంది, 2 క్లాసులు నేను చెప్తా. ఒకటి, ఒక మనిషి ఇప్పుడు నన్ను మోసం చేశాడు. ఆ మనిషిని చూస్ చేసుకుంది నేనా, నా తల్లిదండ్రులు అయి ఉంటారు. ఏదర్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ ఉండేగా, ఇంకేముంటే. నేను చూస్ చేసుకున్నానంటే అంటే నా కార్మిక్ లెసన్ని, అంటే నా కర్మ, నాకు ఏదైతే గుణపాఠం నేర్పించాలో నేనే చూస్ చేసుకున్నా. ఒకవేళ నా తల్లిదండ్రులు చూస్ చేస్తున్న మ్యాటర్ అదే. అంటే నేను ఆ మనిషి ద్వారా మోసపోయి ఆ బాధని నేను అనుభవించాలి అనేది నా కార్మిక్ లెసన్. ఇక్కడ నుంచి నేనేం నేర్చుకుంటాను అనే దాని మీద నా ఆలోచన పెట్టినప్పుడు నా జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నా జీవితం వెనక్కి వెళ్తుంది కదా. నేను ముందుకెళ్ళమని చెప్తున్నా. కరెక్ట్. ఎందుకు అలాంటి వాళ్ళ మీద మీరు సమయం వెచ్చించాలి? నీ విలువైన మీ యొక్క అనుభూతిని ఎందుకు ఆ మనిషి మీద వెచ్చించాలి? ఇంకా ఓకే, యాక్సెప్ట్ చేస్తే మంచిదే కదా. ఎందుకు మనకి రివెంజ్ మోడ్స్ అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం అనుభవించాం, బాగానే ఉంది కదా, కూర్చోబెట్టి మాట్లాడు. మారితే అవకాశం ఇవ్వు, లేదు అంటే వదిలేసి నీ పని నువ్వు చూసుకో. ఇది ఒక మెథడాలజీ. ఇక్కడ ఇంకొకటి ఉంది తల్లి. ఇప్పుడు నిన్ను మోసం చేసిన వ్యక్తి 10 మందిని మోసం చేస్తున్నాడు అనుకో, అప్పుడు కొంచెం మన మానవ ధర్మం ప్రకారం వాళ్ళకి లెసన్ నేర్పించాలి. కానీ ఎలా నేర్పిస్తావు? చట్టరీత్యానే నేర్పించాలి. మళ్ళీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, ధర్మాన్ని, కర్మని మన చేతుల్లోకి తీసుకోకూడదు. మరి ఆ స్థాయికి మన ఆలోచన స్థితిని మనమే కదా తీసుకెళ్ళాలి. అది నీకు టైం వేస్ట్ కాదు, నీకు ఆత్మసంతృప్తి వస్తుంది. అరే నేను ఒక్క దాన్నే కాదు, సమాజంలో ఇట్లాంటి వాళ్ళ వల్ల కొంతమంది బాధపడుతున్నారు అన్నప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా చిన్న ఎవరితోన్నా మాట్లాడి చెప్పి దానికి ఏదైనా పరిష్కారం చేయటం నువ్వు సామాజిక బాధ్యత అనుకుంటే తప్పకుండా చేయొచ్చు. అందుకే 2 డిఫరెంట్ కేసుల కింద చెప్పా. ఓన్లీ ఇది మన వరకే జరిగింది. అబ్బాయి అసలు ఎవరిని బాధ పెట్టలే, మనల్నే బాధ పెట్టాడు. సరే కూర్చొని మళ్ళీ అవకాశం ఇద్దామా లేదా, 2 ఇంకెక్కువ లేవు దాంట్లో. ఎందుకు అనేది జరిగిపోయింది, ఇంకా డ్యామేజ్ ఈజ్ హ్యాపెండ్, అది తిరిగి రాదు. మళ్ళీ డ్యామేజ్ చేసుకుంటావా లేదా నీ చేతుల్లో ఉంది కదా, ఇదెందుకు ఆలోచించాలని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఈ క్షణం నీ చేతుల్లో ఉంది, మరుక్షణం నీ చేతుల్లో ఉంది. దీని గురించి ఆలోచించు. గడిచిపోయిన క్షణం నీ చేతుల్లో లేదు. కరెక్ట్. దాని గురించి బాధపడతావా అంటే ఈ క్షణాన్ని నువ్వు చంపేశావు, మరుక్షణాన్ని చంపేస్తున్నావు. ఎలాగో గడిచిన క్షణం నీ చేతుల్లో లేదు, కానీ ఈ క్షణం నెక్స్ట్ మరుక్షణం అయితే ఉంది కదా. అదే ఆగామి కర్మ, ఫ్రీ విల్.
ఓకే. దాన్ని నువ్వు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక రోజు తీసుకో, 2 రోజులు తీసుకో, ప్రాసెస్ చేయంటున్నా నేను. ఇమ్మీడియట్గా అంటే తాత్కాలికంగా అంటే సడన్ డెసిషన్స్ తీసుకోవద్దు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అవుట్ ఆఫ్ ఎమోషనల్ డోంట్ టేక్ డెసిషన్స్. ఆలోచించు ఆలోచించు ఆలోచించు. ఇంకోటి కూడా చెప్తున్నాను తల్లి, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో చాలా సినారియోలు ఉండొచ్చు. నేను వేగ్గా చెప్తున్నా ఈ సినారియోస్ ఆన్సర్స్. ఎగ్జాక్ట్ నాకు తెలియదు కదా. ఇప్పుడు అబ్బాయి ఎందుకు అమ్మాయిని అలా చేశాడని నాకు తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయట్లా. పాసిబిలిటీ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్లో ఏమేమి ఉన్నాయో అవి చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఒక్క తప్పు చేశాడు, చూసుకుంది ఇక్కడ ఉంది, తప్పు ఇక్కడ ఉందనుకో, క్షమించవచ్చు కదా, అవకాశం ఇవ్వచ్చు కదా. ఒకవేళ నిన్ను చూసుకుంది ఇక్కడ ఉండి తప్పు ఇక్కడ ఉందనుకో, అప్పుడు ఆలోచించమంటున్నా. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకో, స్టిల్ నువ్వు మళ్ళీ తీసుకోవచ్చు ఛాన్స్. సో ఇలాగ చూసుకోమన్నా. నాన్న మనిషి అనేవాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారు, సహజ గుణం. సరే ఈ అబ్బాయి తప్పు చేశాడు లేదు ఈ అమ్మాయి తప్పు చేశాడు అని మనం వదిలేస్తే మళ్ళీ నువ్వు ఒకళ్ళనైతే నీ లైఫ్లో ఉండాలనుకుంటావు కదా, వాళ్ళు తప్పులు చేయరని గ్యారంటీ ఉందా? అట్లీస్ట్ వీళ్ళ దాంట్లో మనం ప్రయత్నిద్దామంటున్నా. ప్రయత్నించిన తర్వాత నీకు రేపు రిగ్రెట్స్ ఉండవు కదా. కరెక్ట్. నేను అదే చెప్తున్నా, తప్పు జరిగింది ఒక బంధంలో అంటే కూర్చొని మాట్లాడుకోండి, అవకాశం తీసుకోవాలా ఇవ్వాలా లేదా ఆలోచించండి, దాన్ని బట్టి ప్రయాణాన్ని నిర్ణయించుకోండి. ఇక్కడ ఈ బంధాన్ని ముగించే ముందు మీకు ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా ఆ బంధాన్ని ముగించండి. మళ్ళీ ఇందులో ఉన్న చెడు అనుభూతుల్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి తీసుకెళ్ళమాకండి. ప్రతి బంధం వేరు, ప్రతి అనుభవం వేరు. వీటిలన్నిటిని మ్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా తల్లి, చాలా కామన్ మిస్టేక్ ఏంటంటే సహజంగా అందరు చేసే తప్పేంటో తెలుసా, ఆ బంధంలోకి వెళ్ళగానే వాడు అలాగే చేశాడు, నువ్వు అలాగే చేస్తున్నావు అంటే ఏంటంటే యు ఆర్ వెల్కమింగ్ ద నెగిటివ్ ఎనర్జీ. ఏదైతే చెడు ఉందో వెల్కమింగ్ చేస్తున్నావు. ఇలా అయిపోయింది కదా, నా నెక్స్ట్ కూడా అలా అయిపోతుందేమో మేనిఫెస్ట్ చేస్తున్నావు. నువ్వు ఏదైతే అనుకుంటావో విశ్వంలోకి నువ్వు ఏదైతే పంపిస్తావో అదే తిరిగి వస్తుంది. కాబట్టి చెడు ఆలోచనలు మనం ఎందుకు నాటాలి? నీకు ఎప్పుడేమని చెప్తా, నువ్వు యాపిల్ విత్తనం వేస్తే యాపిలే వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఇది ఇలాగా నా కర్మానుసారమో లేదో ఏదో ఒక రకంగా ఇది నాకు అయిపోయింది, ఇది ఒక చెడు అనుభవం, కానీ నాకు చాలా మంచి అనుభవం వస్తుంది, వచ్చే మనిషి చాలా మంచి మనిషి వస్తాడు, వచ్చే బంధం చాలా బాగుంటుంది అని అనుకోవచ్చు కదా. ఓకే, దట్ ఈస్ వాట్ మేనిఫెస్టింగ్ అంటే పాజిటివ్ థింకింగ్. అంటే అలా ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం వల్ల మనకి మెంటల్ పీస్ ఉంటుంది. ఇంకోటి, భార్యాభర్తల బంధంలోకి ఇంకొక వ్యక్తి రావడం జరుగుతుంది. హస్బెండ్కో ఎవరితో ఎఫ్ఐఆర్ అయినా కానీ, వైఫ్కి ఇంకెవరితోనైనా కానీ, వాళ్ళు కొంచెం కూడా గిల్ట్ ఫీలింగ్ ఉండదు అండ్ వచ్చి పెత్తనాలు చెలాయిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కర్మ ఉండదా? ఎందుకు ఉండదు తల్లి? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కర్మ ఉంటుందమ్మా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 ట్రయాంగిల్ స్టోరీ ఇది. భార్య, భర్త, మిడిల్. ఓకే, ఈ భార్యని మోసం చేసిన భర్త కర్మ భర్తకు ఉంటుంది. ఈ భర్త వల్ల అనుభవించాల్సిన కర్మ ఈవిడ అనుభవించేసింది, ప్రారంధ కర్మ అయిపోయింది ప్యాకేజ్. ఇప్పుడు ఈ భార్యను మోసం చేసి ఈయన ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ కర్మని చేసుకున్నాడు. ఈ అమ్మాయి వీళ్ళకి భార్యాభర్తలు వాళ్ళు ఒక బంధం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు అయినా అని తెలిసి వచ్చి ఈ సంసారాన్ని ఏదైతే డిస్టర్బ్ చేసిందో ఈవిడ ఆగామి కర్మలోకి వెళ్ళిపోయింది. ఫ్యూచర్ మళ్ళీ బ్యాడ్ కర్మని తెచ్చుకుంది. వీళ్ళు ఇన్ టైం ఎప్పుడు అనుభవించాలి ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ వీళ్ళ గురించి కాదు మనం ఆలోచించాల్సింది, ఈయన గురించి ఆలోచించాలి. మన బంగారం మంచిదైతే వేరే వాళ్ళు అంటాం ఎందుకు? ఎవరైతే మన కుటుంబంలో ఆ మనిషి సరైనోడైతే వేరే వాళ్ళకి అవకాశం రాదు కదా. సో నేనేమంటాను, వేరే వాళ్ళని బ్లేమ్ చేయటం మానేద్దాం. వాళ్ళు మందు పెట్టారు, మాయ చేశారు, ఇవే నువ్వు కామన్ వర్డ్స్ వింటావు బయట. మందు పెట్టారు, మాయ చేశారు, ఓకే వాళ్ళు చేశారు కరెక్టే. మరి నువ్వు బాగానే ఉన్నావే, నీకు మందు పెట్టి మాయ చేసేవాళ్ళు లేరా? నువ్వు భర్త బిడ్డలు అనుకుని నువ్వు బాగానే ఉన్నావు కదా. కానీ ఈ మనిషి మారాడంటే అర్థం ఏంటి? ఈ మనిషిలో లోపం ఉంది. ఇతనే గనక ఖచ్చితమైన వ్యక్తి అయితే మందులు మాయలు ఏం చేస్తున్నాను ఒక మనిషిని? బంధానికి కట్టుబడి లేడు కాబట్టి ఆయన తప్పు చేశాడు. సో వాళ్ళు అక్కడ బలహీనంగా ఉండబట్టి వాళ్ళు ఏదైతే బంధానికి ఏదైతే మాట ఇచ్చారో అది తప్పారు కాబట్టి తప్పు చేశారు. అక్కడతో అయిపోయింది, మొదలైపోయింది వాళ్ళ కర్మ అనేది. ఇక్కడ వీళ్ళు 3వ వ్యక్తి గురించి అసలు మనం ఆలోచించకూడదు. బట్ కానీ నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మా. అందుకే నేనేం చెప్తా, భార్యాభర్తలు అంటే ఒక సంసారం ఉన్న వాళ్ళకి వెళ్ళమాకండి. బయట బోళ్ళంతమంది సింగిల్స్ ఉన్నారు, మీ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, వద్దు పెళ్ళైన జోలికి వెళ్ళొద్దు అని చెప్తా. ఎందుకంటే అది చాలా చెడు కర్మ. వాళ్ళు అనుకుంటారు కానీ చాలా చెడు కర్మ. కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్కి మంచి చెడు అనేది ప్రతి ఇండివిజువల్కి అప్లికేబుల్ అవుతుంది. సో ఆ లూప్లోంచి బయటికి రావాలి అంటే
మనలో అవేర్నెస్ పెరగాలి, మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే మన మనసు స్వచ్ఛంగా ఉంటుంది, మనం చేసే పనులు స్వచ్ఛంగా ఉంటాయి. మంచి మెసేజ్ చెప్పారు. ఇంకొకరు జగన్మోహన్ అట, వాట్ ఈజ్ మాయా? మాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాయ అనే పదంలోనే ఉంది ఇల్యూజన్. అంటే అది ఒక ఊహకి సంబంధించింది. ఏదైతే నిజం కాదో అదే మాయ. మనిషి దగ్గరికి వస్తే మనిషిలో ఉన్న ఇగో, అహంకారము, ఏవైతే యాంగర్ ఇవన్నీ ఉంటాయి కదా తల్లి, ఇవన్నీ కూడా మాయ కింద వస్తాయి. ఎవరైతే నిజంలో బతకరో, అబద్ధంలో బతుకుతారో అదే మాయా ప్రపంచం. ఎవరైతే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోతారో, ఇది నేను కాదు, ఈ శరీరం నాది కాదు, ఆత్మనే నేనే పరమాత్మని అని అనుకుంటారో, వాళ్ళకి మాయ ఏదైతే ఈ ఛాయలు ఉంటాయో ఆల్మోస్ట్ తొలగిపోయినట్లే. తొలగనంత వరకు నేను, నా శరీరం, నా కుటుంబం, నా డబ్బు, నా వస్తువులు, ఇదే మాయ. ఏదైతే అది నీది కాదో, అది నీదే అనుకుంటావో అదే మాయ. ఏదైతే నీదో, నీ ఆత్మ, బ్రహ్మం అని మనం అనుకుంటామో అది నిజం. ఈ నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న లేయరే మాయ. మనం 99% అందరు బతికేది మాయలోనే. ఓకే. ఇంకొక గుడిపల్లి ఐడితో వచ్చింది. వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎవరో డబ్బులు తీసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. సో ఆవిడ కొంచెం ఆవేదనతో ఈ టెక్స్ట్ పెట్టింది, ఏంటి తన కర్మ ఇలా ఎందుకుంది అని. అమ్మ, అది మనం అలా జరగటం, భర్తను కోల్పోవటం కానీ, నీ ఎవరైతే వాళ్ళ బిడ్డలు తన్ని చూడకపోవటం కానీ, వీళ్ళు డబ్బులు అవ్వకపోవటం కానీ, అదంతా ఏదైతే ఆవిడ అనుభవించిందో అది ప్రారంధ కర్మ. కానీ జరిగిపోయింది కదా తల్లి. ఇప్పుడు ఇక మీదట ఏం జరగాలి అనేది మాత్రం ఆవిడ చేతిలో ఉంటుంది. ఆవిడ ప్రయత్నం చేసినా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే కొంచెం సమయం పట్టొచ్చమ్మా. కొన్ని మనకి వెంటనే అవ్వదు. ఇప్పుడు ఫ్రీ విల్లో ఆవిడ ఏం డెసిషన్ తీసుకుంది, ప్రయత్నిద్దాము, తెచ్చుకుందాము మంచిగా అని నిర్ణయం తీసుకుంది. వాళ్ళ గురించి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అది చెడు కర్మ. అక్కడ చెడు కర్మ పోగు చేసుకుంటున్నారు. ఈవిడ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈవిడ ఫ్రీ విల్లో ఏదైతే ఆగామి కర్మ ఉందో, ప్రయత్నించటం తప్పు కాదు కానీ బాధపడద్దు. ప్రయత్నించండి కానీ బాధపడద్దు. ఎలాగా రాబట్టుకోవాలి అనేది కూర్చొని, అంటే ఎప్పుడు నేనైతే తల్లి మన మైండ్లో ఈ స్ట్రెస్ఫుల్ థాట్స్ ప్రాసెస్ ఉండదు. అంటే ఈ బాధాకరం, అంటే ఈ బాధ ఉంటుంది చూసావా, ఈ బాధ అనేదాన్ని పక్కన పెట్టండి. అప్పుడు ఆలోచనలు బెటర్గా వస్తాయి. ఈ బాధతో ఆలోచించినప్పుడు మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. ప్రాక్టికల్గా థింకింగ్ చేయాలి. మనం ఆలోచించాల్సింది ఏంటి, మన డబ్బులు వేరే వాళ్ళు తీసుకున్నారు, మనం తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఇది ప్రాక్టికల్ థింకింగ్. దాన్ని ఎవరు కలిస్తే, ఎవరితో మాట్లాడి, ఎవరితో ఫోన్ చేపిస్తే వాళ్ళు ఇస్తారా, లేదా లీగల్గా ప్రొసీడ్ అయితే ఇస్తారా, లేదా నేనే అడిగితే ఇస్తారా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుందామా, ఏం చేద్దాము అనేది ప్రాక్టికల్గా ఆలోచించాలి. అయ్యో వాళ్ళు ఇవ్వట్లేదే, అయ్యో నా డబ్బే వాళ్ళు ఇవ్వట్లేదే, ఇలాగ బాధపడినప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన రాదు. ఈరోజు రేపు చాలా సులువైన మార్గాలు ఉన్నాయి నిజంగా చేయాలనుకుంటే. ఇప్పుడు మన సొంత ప్రయత్నం చేశారు కదా, పద్ధతిగా అడిగారు కదా, రాలేదు కదా, మన ఎవరైతే ఆ ఏరియాలో పంచాయతీ లెవెల్ నుంచి ఎమ్మెల్యే లెవెల్ వరకు చాలామంది ఉంటారు. వెళ్ళి వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకొని ఇది నా పరిస్థితి అంటే, ఈరోజు ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి మ్యాక్సిమం కూడా చాలామంది సహాయమే చేస్తారు. నోటి మాటే కదా, వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇప్పించటమో ఏదో ఒకటి చేస్తారు. లేదా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు, నిజాయితీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తారు. ఏం జరిగింది అనేది కర్మ అనేది వదిలేసేద్దాం. జరిగింది కర్మే ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం అది మీ చేతుల్లో ఉంటుంది. దయచేసి ఇప్పుడు జరగబోయేదాన్ని కర్మకు వదిలేమాకండి. అర్థం చేసుకోమంటున్నా సబ్జెక్టు. మనం ప్రయత్నించడం మన బాధ్యత, దాన్ని కర్మకు వదిలేయద్దు. కాబట్టి ఏ మార్గాల్లో వెళ్తే వాళ్ళకి వస్తుంది అనేది కొంచెం కూర్చొని చక్కగా రాసుకొని అవి ఫాలో అవ్వండమ్మా. మీ ధనం మీరు తెచ్చుకోండి. ప్రయత్నిస్తే జరగదంటూ ఏది ఉండదు. ఒక్క సమయం మాత్రమే దానికి తేడా, ఈ రోజు రేపు, అంతే. ఓకే. ఇంకొక క్వశ్చన్, కొంతమంది సడన్గా చనిపోతూ ఉంటారు ప్రమాదాల్లో. కొంతమంది భార్యాభర్తల బంధాలు కూడా సడన్గా వాళ్ళు సపరేట్ అయిపోవడం జరుగుతుంది. ఇది కర్మ ప్రకారమే జరుగుతుందా? కర్మ వల్లే వాళ్ళు ఇట్లా సడన్ డెత్ కావడము, ప్రమాదాల్లో చనిపోవడం అనేది జరుగుతుందా? కర్మకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంతే కదా తల్లి. అంటే కర్మ అనేది రిజల్ట్స్ అని చెప్పాను కదా తల్లి. దానివల్ల నీ జీవితం ఎలా నడవాలనేది నీ జాతక చక్రం నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జాతక చక్రం నిర్దేశించబడిందో కర్మపాట అయిపోయింది. ఇంకా అర్థమైంది తల్లి నేను చెప్తున్నాను. కర్మ, ఈ ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో నువ్వేం అనిపించాలి అనేది రాసి నీ జాతక చక్రం క్రియేట్ అయిపోయిందో కర్మ పని అయిపోయింది. ఇప్పుడు జాతక చక్రం తిరుగుతూ ఉంటుంది. దాంట్లో నీకు యాక్షన్ అండ్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి.
ఇప్పుడు ఎంతవరకు నువ్వు బతకాలి అనేది ముందే నిర్ణయించుకున్నప్పుడు సడన్ డెత్ అని ఎట్లా అంటావమ్మా? సో ఒక మనిషి ఇంతే బతకాలని ఎక్కడుంది అసలు? ఎందుకు ఉంటుంది? ఎవరు రాశారు? మనకి తలరాతలో ఉంటది అని అంటారు కదా. నేను అదే అన్నా, కాదే అది సడన్ డెత్ అని ఎందుకు అంటున్నారన్నా? అంటే ఒక రోజు బతకాలా, 2 రోజులు బతకాలా, వారం బతకాలా, సంవత్సరం బతకాలా, 100 సంవత్సరాలు బతకాలా? ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎవరి ఆత్మకు సంబంధించి ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. వాళ్ళకి భూమి మీద నూకలు అంతవరకే ఉన్నాయి కాబట్టి అంతవరకు వెళ్ళిపోయారు. అది సడన్ అవ్వదు కాదు, అదంతా ప్రీ ప్లాన్డే. మనకి సడన్, ఎందుకంటే మనం ఆ బంధాల్లో కొట్టుమిట్టాడుతాం కాబట్టి మనకి సడను. సో ఆ డ్యూరేషన్ అనేది డజంట్ మ్యాటర్. ఎవరి తలరాత ప్రకారం ఎవరు ఎంతవరకు ఉండాలి, ఎవరు ఎలా ఉండాలనేది నిర్దేశించబడింది. అది మనం అర్థం చేసుకొని అంగీకరించాం కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది బాధాకరమే, ఎవరికైనా బాధాకరమే. కాకపోతే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అది అర్థం చేసుకొని ఓకే ఈ ఆత్మకి ఇంతవరకే, మళ్ళీ ఆత్మ మళ్ళీ పుట్టొచ్చు కదా, కాకపోతే వేరే చోట. మనకు అంతవరకే బంధాలు ఉంటాయి కాబట్టి పుట్టి చనిపోవడం అనేది ఒక పార్ట్ ఆఫ్ మన సోల్ ప్రాసెస్. అంటే ఆత్మకు సంబంధించిన ప్రయాణంలో అదొక పార్ట్ తల్లి. అంతెందుకు నువ్వు చూస్తే గొప్ప గొప్ప సిద్ధులు యోగులు అంతా కూడా షార్ట్ లివ్డే. గౌతమ్ బుద్ధ ఏ వయసులో చనిపోయారు? అంత మనకి బ్రూస్లీ ఎంత గొప్ప వ్యక్తి, అసలు మైండ్ అనాలిసిస్ కానీ ఆయనది కానీ ఎంత గొప్పది అంటే, ఆయన సహజ మరణం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే కథ. ఎంత చిన్న వయసులో చనిపోయారు మరి. అంతే. వీటికి మనకి మన దగ్గర ఎప్పుడు ఉండదు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే. అందుకే అలాంటివి చూసి చాలా మంది ఏమంటారంటే పాపి చిరాయు అంటుంటారు. మంచి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతుంటారు, పాపాత్మలు అట్లా ఉంటారు అని. సో ఒక మనిషి ఎంతవరకు జీవించాలనేది విధి నిర్ణయం అమ్మా. అది మనం ప్రశ్నించలేము, ప్రశ్నించే అర్హత మన దగ్గర లేదు అని నేను అనుకుంటున్నా. రెండోది అగైన్ బంధాలు అంటే కూడా అదే చెప్తున్నా. కార్మిక్ బంధాలు ఉంటాయి తల్లి, మనకి జీవితానికి సంబంధించిన బంధాలు ఉంటాయి. కార్మిక్ బంధాలు వచ్చి వెళ్ళిపోయాయి, జీవితానికి సంబంధించింది నువ్వు బతికినంత వరకు ఉండేవి. ఆ తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య భర్తలు ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు. అది నీ కర్మానుసారం నిర్దేశించబడిద్ది, దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అది డెఫినెట్గా పార్ట్ ఆఫ్ యువర్ కర్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంపద ఎస్టేట్స్ వాళ్ళు పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ పిల్లలకు వస్తాయా? ఒకవేళ అంటే వైఫ్ చేసిన మిస్టేక్స్ హస్బెండ్కి తాకుతుందా? హస్బెండ్ ఏమైనా తప్పు చేస్తే వైఫ్కి వర్తిస్తుందా? ఇది టిపికల్ క్వశ్చన్ అమ్మా. మనం చాలాసార్లు పేరెంట్స్ మిస్టేక్స్ పిల్లలకి అనేది మనం మాట్లాడుతుంటాం కదా. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా. యాక్చువల్ పెద్ద సబ్జెక్టే, సింపుల్గా మాట్లాడుకుందాం. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అర్థమైందా తల్లి? కాన్సిక్వెన్సెస్ అంటే దాని చుట్టీత జరిగే పరివర్తన. ఇప్పుడు ఒక తాగుబోతు తండ్రి, వ్యసనాలకు అలవాటు పడిన తండ్రి, వేరే వేరే అలవాట్లున్న తండ్రి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? దినదినం యమగండంలాగా ఉంటుంది. తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, అబ్యూస్ చేయొచ్చు, సంపాదన అనేది ఉండదు, వాళ్ళ బతుకు నడుస్తానికి కష్టమై ఉండొచ్చు. అలాంటి తండ్రి అప్పుడు తాగుతున్నాడు, వాళ్ళు అబ్యూస్ చేస్తున్నాడు కదా, దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఆయనే అనుభవిస్తాడు, నువ్వు అనుభవించవు. కానీ అలాంటి తండ్రికి పుట్టాలి అనేది విధి. అలాంటి కుటుంబంలో పుట్టే అంటే ప్రారంధ కర్మ. ఈ జన్మలో నువ్వు అది అనుభవించాలి అని డిసైడ్ అయిపోయి ఆ కుటుంబంలో నువ్వు పడి ఆ తాగుబోతు తండ్రి పెట్టే ఒక మానసిక ఇది అంతా నువ్వు అనుభవించాలి, ఫిజికల్గా అంతా అనుభవించాలి అనేది విధి రాసేసి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన చేసే దానివల్ల మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు, ఆల్రెడీ వచ్చేసింది మనకి. దాని తర్వాత ఇప్పుడు అక్కడ మానసిక క్షోభ పడతావా లేదా అది అర్థం చేసుకొని తాగొచ్చి అరుచుకున్నాడులే అని నీ పని నువ్వు చేసుకుంటావా అనేది ఆ మనిషి మీద ఆధారపడి ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ అంటే ఒక తాగుబోతు తండ్రి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని అనుభవిస్తున్నాం చూసావా, ఇది మన ప్రారంభ కర్మ. ఇప్పుడు అక్కడ అది నువ్వు అది మనసుకు తీసుకొని రోజు ఇలాంటి తండ్రికి ఎందుకు పుట్టాను అని బాధపడతావా లేదా నీ పని నువ్వు చేసుకుంటావా, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటావా లేదా అనేది ఆగామి కర్మ, ఫ్రీ విల్. ఈ మనిషి ఇలాగా బాధ పెడుతూ ఉంటారు కదా, వేరే వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కదా. మనం జాతకంలో పితృదోషం, సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇట్లా కొన్ని చెప్తాం. అంటే హెరిడిటీ అని మనం కొన్ని చెప్పబడినవి ఉన్నాయమ్మా, అవి కనిపిస్తాయి నీకు చార్ట్స్లో. వంశపారంపర్యంగా వచ్చే హెరిడిటీ అంటే ఇవి రిఫ్లెక్షన్ తల్లి. ఇప్పుడు ఈ తాగుబోతు తండ్రిని చూసి కొడుకు, ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా, ఈ తాగుబోతు తండ్రికి కొడుకున్నాడు అనుకుందాం. ఈ తాగుబోతు తండ్రిని రోజు చూసి ఈ కొడుకు చి ఇలాగా మాత్రం నేను తాగి బతకూడదు అనుకోవటం ఆయన ఫ్రీ విల్లే కదా. ఇలాగే బతుకుదాం
అనుకోవడం కూడా ఆయన ఫ్రీ విల్లే కదా. ఒకవేళ ఈ తాగుబోతు తండ్రిని చూసి అలాగా కనుక తాగుబోతు అయ్యాడు అనుకో, మళ్ళీ ఒక కొత్త కర్మ క్రియేట్ చేసుకుంటాడు, క్రియేట్ అవుతుంది. మళ్ళీ తన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ బాధపడాలి కదా. బాధపడతాడు. ఇదే నీకు క్యారీ ఫార్వర్డ్ అయింది. లేదు ఈయన చెడున్నా మనం మంచిగా బతకాలి అనుకొని ఎప్పుడైతే వీళ్ళు ఫ్రీ విల్లో దాన్ని బ్రేక్ చేసి బతుకుతారో అక్కడ హెరిడిటీ అనేది లేదు, ఇంకా బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ జనరేషన్లో నీకు అట్లాంటి దోషాలు కంటిన్యూ అవ్వదు. అందుకనే మనం చేసే ప్రతి ఒక్క దానికి ఫలితాలు ఉంటాయి కాబట్టి పూర్తి సెన్సెస్తో మన జీవితం బాగుంచుకోవడమే కాకుండా మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మన వల్ల చెడు రాకుండా చూసుకొని నెక్స్ట్ తరాలకి ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, మంచి నడవడికి ఇవ్వండి, మంచి కర్మనివ్వండి. అప్పుడు జీవితాలు మారుతాయి కదా. ఆస్తి ఏముంది, మన సరైనోడు కాకపోతే నీకు వారం రోజుల్లో కూడా అవజేసేయచ్చు. అదే బుద్ధినిస్తే జీవితాంతం ఉంటుంది. మనం మంచిగా బతికి మనం నెక్స్ట్ వాళ్ళకు కూడా మంచిగా ఇవ్వాలి. ఒక తల్లిదండ్రులు అనే పెద్ద సబ్జెక్టు, ఈ హెరిడిటీ అనే సబ్జెక్టు చెప్పా కదా తల్లి, వాళ్ళని చూసి నేర్చుకొని ఇది అవ్వచ్చు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒక భార్య చేసిన తప్పు భర్తకి వెళ్ళదు చెడు కర్మ, ఒక భర్త చేసిన చెడు కర్మ భార్యకి వెళ్ళదు. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు నేను భార్య, నువ్వు భర్త, నువ్వు తప్పు చేయటం వల్ల నాకు బాధపడే విషయం ఉందనుకో, అది నా ప్రారంభ కర్మ, నేను అనుభవిస్తున్నా. కానీ నువ్వు చేసిన తప్పుకి మళ్ళీ ఆగామి కర్మ నువ్వే అనుభవించాలి భర్తగా. నాకు సంబంధం లేదు అది. నేను అందులో పాలు పంచుకుంటే నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు లేదు కదా, నేను వెళ్ళి దొంగతనం చేసుకొస్తాను నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళి దొంగతనం చేసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నావు, నాకు తెలీదు. నువ్వు వెళ్ళి దొంగతనం చేసుకొస్తున్నావు నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు కదా. నువ్వు నాకు చెప్పి అరే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసుకొస్తాను మనం తిని మంచిగా బతకొచ్చు అంటే సరేనండి చేసుకురా అని పంపించాను అనుకో, క్రైమ్ ఇన్ పార్ట్నర్స్, అప్పుడు షేర్ అవుతుంది కర్మ. ఇంత సింపుల్ లాజిక్ తల్లి. నాకు తెలియకుండా నువ్వేం చేసినా అది నీకే. ఒకవేళ మన ఇద్దరం కలిసి చేస్తామంటే ఇండివిజువల్గా ఇద్దరికి వస్తుంది. అది భార్య అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకొకరు కూడా అవ్వచ్చు, సంబంధం లేదు, బంధానికి సంబంధం లేదు. నేచర్ లాని బ్రేక్ చేస్తున్నావా, అధర్మమైన పనులు చేస్తున్నావా అన్నప్పుడు కర్మ యాక్టివేట్ అయిపోతుంది. అసలు మీకు బంధం కూడా అవసరం లేదు దానికి. అదే ఫిజికల్గా మెంటల్గా బాధ పెట్టేది కర్మ రిలేటెడ్ అయినా ఇందాక మీరు చెప్పింది. అవును తల్లి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇది అనుభవించాలి అని మనం రాసున్నప్పుడు అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అంటే నేను ఆత్మని, నాకు శరీరం మనసు లేదు అనే స్థాయికి వెళ్ళే వరకు ఒక మనిషి శారీరకంగా అయినా మానసికంగా అయినా బాధపడతారు. రెండే, మైండ్ అండ్ బాడీ రెండే. ఈ రెండిట్లో ఉన్నంత వరకు మనిషి అనుభవించాల్సిందే కర్మని. ఈ రెండు నాది కాదు, నేను ఆత్మని అని ఏదైతే ఆత్మ పరిశీలన చేసుకుంటారో అప్పుడు నీకు మానసికంగా శారీరకంగా రెండు బాధలు ఉండవు. యాక్సెప్టెన్స్, అంగీకారంలోకి వెళ్తావు. మనం ఒకటే నాన్న ఎప్పుడు ఒకటే చెప్తున్నా మీకు, ఇంటెన్షనల్గా అంటే తెలిసి ఒకళ్ళని మానసికంగా కానీ శారీరకంగా బాధ పెట్టావు అంటే నువ్వు కర్మని యాక్టివేట్ చేసినట్లే. దాని రిజల్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనుభవించాల్సిందే. కర్మ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయలేకపోతూ ఉన్నాం. మరి అట్లాంటప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, పీఠం ఎందుకు, ఆస్ట్రాలజీ ఎందుకు? మంచి ప్రశ్న. శ్రీనివాస్ గుర్రమా? శ్రీనివాస్ గుర్రం. శ్రీనివాస్ గుర్రం గారు, మీ అంత జ్ఞానం అయితే నాకు లేదు. నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసింది నలుగురికి పంచుకుంటున్నా. కర్మ గురించి అవగాహన పెంచటం నా పని. కర్మ నీ నుంచి బయటికి రావటం కోసం మార్గం చూపించటం నా పని. దానికే గురుపీఠం. అంటే మార్గం చూపించే వాళ్ళు గురువుల తల్లి, దానికే పీఠం. పీఠంలో జరిగేది సేవ. రెండోది, ఈ కర్మ అనుభవించాలి అని ఏదైతే జాతక చక్రం సృష్టించబడిందో దాన్ని అధ్యయనం చేశాను కాబట్టి దాన్ని చదివి చెప్పడానికి ఆస్ట్రాలజీ. అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నేను చూడగానే నువ్వేం కర్మ చేసావు అనేది నాకు తెలియదు. అదే నీ జాతక చక్రం చూసి, నీ గ్రహాల స్థితిగతులు చూసి, ఓహో నీకు జన్మజన్మల నుంచి ఎంత కర్మ ఉంది, ఈ జన్మలో ఎంత కర్మ ఉంది, నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, ఎలా నువ్వు ఈ కర్మలోంచి బయటకు రావచ్చు అనే మార్గాలు చూపించేది, నిర్దేశించేదానికే సంస్థ. నేను నీకు మార్గం చూపించేదాన్ని. ఆ మార్గం చూపించే వాళ్ళు లేకేగా తల్లి అందరి జీవితాలు ఎట్లా అవుతుంది. మనం మంచి ఉద్దేశంతో ఒక మార్గాన్ని నిర్దేశించటానికి మనం ఇక్కడ సృష్టించబడ్డా. నేను కూడా ఆ దైవం నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నా ఆత్మకి ఈ పని ఈ జన్మలో అప్పచెప్పారు, ఆ పని నేను చేస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే తల్లి, నువ్వు చేసే పని ప్రశ్నించే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, చెడు చేయనంత వరకు. కరెక్ట్. ఇప్పుడు మనకి తోచింది మనం చేస్తున్నాం. కర్మ గురించి అర్థం చేసుకోవటం అంత సింపుల్ కాదు.
ఒక వీడియోకో 2 వీడియోలకో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మనం చెప్తా ఉన్న కొద్దిగా విని 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 వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత బయటికి రావాలనుకుంటున్నప్పుడు ఏదర్ జాతక చక్రంతో కానీ లేకపోయినా కూడా మంత్ర సాధనతో కానీ ఆ మార్గంలో నడుచుకొని ఉన్న కర్మని అంటే సంచిత కర్మని తగ్గించుకుంటూ ప్రారంభ కర్మని కంటిన్యూ చేస్తూ ఆగామి కర్మని ఆపుకుంటూ ఒక మనిషి వెళ్ళేలాగా మనం మార్గం చూపించడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఇది నా పని తల్లి. అది నాకు భగవంతుడు అప్పచెప్పింది, మనుషులు ఎవరు అప్పచెప్పలేదు. సో ఏదన్నా ఉంటే మీకు భగవంతుడితో మార్గం అంటే మాట్లాడే మార్గాలు ఉంటే ఆయన్ని అడగొచ్చు, తప్పే లేదు. రైట్. శ్రీనివాస్ గురం గారికి ఆన్సర్ దొరికినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఆస్ట్రాలజీ గురించి బయట చాలామంది చెప్తూ ఉన్నారు కదా, మీరేమైనా ఫ్రీగా చెప్తూ ఉన్నారా ఈ ఆస్ట్రాలజీ గురించి అని అడుగుతున్నారు అనమాట. చాలా మంచి ప్రశ్న. తప్పకుండా తల్లి, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు నీ జాబ్ ఏంటి తల్లి? యాంకరింగ్. జీతం తీసుకుంటున్నావా? ఆ అబ్బాయి జాబ్ ఏంటి నాన్న? కెమెరా పర్సన్. తీసుకుంటున్నాడుగా తన సమయానికి, తన యొక్క ఏమంటారు దాన్ని, ప్రావీణ్యానికి. ప్రావీణ్యం అంటే ఏంటి తల్లి? స్కిల్. డబ్బులు తీసుకుంటున్నారు కదా. డాక్టర్ అంటే ప్రాణాన్ని కాపాడే డాక్టర్ దేవుడితో సమానం అంటున్నారు. అవును, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా. అవును. ఉద్యోగం అంటే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా తల్లి. మనకి పాఠాలు నేర్పించే గురువు తీసుకుంటారు. న్యాయవాది తీసుకుంటారు. అంటే వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా. ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలు దాన్ని చదివి ఇప్పుడు చెప్తుంది కూడా వృత్తి. ఇదేంటమ్మా? ప్రొఫెషన్. ఇది కూడా ఒక వృత్తి. నా సమయాన్ని, నా ప్రావీణ్యాన్ని నేను వెచ్చిస్తున్నప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు? జ్యోతిష్యం వేరు, సేవ వేరు, దైవం వేరు, ధర్మం వేరు. జ్యోతిష్య శాస్త్రం అనేది వృత్తి. దట్ ఈస్ నాట్ ఫ్రీ సబ్జెక్ట్. కొన్ని సంవత్సరాలు మేము చదివాంగా, ఫీజులు కట్టాంగా. మాకేం ఊరికి చదువు చెప్పలేదు తల్లి, మేము కాలేజ్ ఫీజులు కట్టాంగా, సమయాన్ని వెచ్చిస్తున్నాంగా. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ డేట్ ఆఫ్ బర్త్ చూడాలి అంటే నీ సమయం వెచ్చించాలి. మేము చదువుకున్న దాని ప్రకారం దాంట్లో ఏమేమి ఎందుకున్నాయో పఠనం చేయాలి. అంతేకాకుండా నేను ఎనర్జీ కూడా పాస్ అవుతుంది తల్లి. అంటే మామూలుగానే నువ్వు ఏదైనా సమయం కేటాయిస్తున్నప్పుడు నీ యొక్క శక్తి దాంట్లో పెడతావు కదా తల్లి. ఏది శారీరక శక్తి అయినా మానసిక శక్తి అయినా దాంట్లో పెడతావుగా. అలాగే మేము కూడా బోళ్ళంత శక్తి పెట్టాలి. పైగా ఇది కర్మకి, ధర్మానికి, దైవానికి సంబంధించిన వృత్తి. మళ్ళీ నాకు సంబంధించింది బోళ్ళంత శక్తి నీకు ఇవ్వాలి. నీ చెడు కర్మని నేను అర్థం చేసుకొని నాకున్న ఒక మంచి శక్తిని నీకు పాస్ చేయాలి. ఇదంతా చేసేటప్పుడు ఎందుకు తల్లి చేయాలి? నువ్వు వచ్చి నా సంస్థకి రెంట్లు కడతావా, లేదా నేను ఉండే ఇంటికి రెంట్లు కడతావా, నా పిల్లలకి ఫుడ్ పెడతావా, నా పిల్లలకి ఫీజులు కడతావా, ఏం చేస్తావా? నేను కూర్చొని ఉచితంగా చేయాలి, లేదా నేను మోసం చేయాలా? మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీకు పూజలు చెప్పేసి అవి చెప్పేసి ఇవి చేసి డబ్బులు తీసుకొని కూర్చోవాలా? అమ్మ, ఒక వృత్తికి ఏదైతే మనం తీసుకుంటామో అది మన హక్కు, అది న్యాయబద్ధంగా చేస్తున్నాం అంతే తప్ప భయభ్రాంతులు చేసి అన్నెసరీగా చేయట్లా. అండ్ శ్రీ, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికి కానీ మ్యాక్సిమం కూడా అందరికీ నాలెడ్జ్ ఉందమ్మా. నేను ఫీ తీసుకుంటా, వాళ్ళని భయభ్రాంతులు చేయను, వాళ్ళు నా మీద ఆధారపడేలాగా చేయను, వాళ్ళకి మార్గం నిర్దేశిస్తా, వాళ్ళు ఆ మార్గంలో నడిచేలా చేస్తా. నువ్వు ఎక్కడ నా వీడియోలు చూస్తున్నా నేను చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తా, నేను నీ జీవితాన్ని మార్చలేను, నేను మార్గం మాత్రమే చెప్తా, దానికి ఇష్టమైతే నువ్వు నా దగ్గరికి రా. ఆ మార్గం చెప్పేవాళ్ళే లేరు ఇక్కడ నీకు. అందరూ కూడా నీ యొక్క బలహీనతని వాళ్ళు వ్యాపారంగా చేసుకుంటున్నారు. నాకు అవసరంలా. నీ చాటు చూసిన దానికి నాకు ఏదైతే ఫీజు ఇస్తావో చాలు నాకు. నేను నీ మీద నేను సంపాదించాలని కూర్చోట్లేదు. అది చెడు కర్మ తల్లి. శాస్త్రం తెలిసిన దాన్ని నేను ఎందుకు తల్లి కర్మకి వెళ్ళి మళ్ళీ చెడు తెచ్చుకుంటా? సో నాకు వృత్తి ఏదైతే వృత్తి ప్రకారం నేను తీసుకుంటున్నానో నేను తీసుకుంటాను, వేరేది నేను తీసుకోను. రెండోది, దైవానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, కర్మకి సంబంధించి, మంత్రానికి సంబంధించి ఇదంతా నేను ఉచితంగా చేస్తున్నాను తల్లి. మంత్రం ఇచ్చేది కానీ మంత్ర సాధనకి ఏదైతే నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తానో అదంతా నేను ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోనమ్మా. దిస్ ఈజ్ వెరీ ఓపెన్. ఎందుకంటే దైవానికి సంబంధించింది మాత్రం దైవం నాకు ఇచ్చిన జ్ఞానం కాబట్టి నాకు హక్కు లేదు, దాన్ని నేను ఫ్రీగా ఇస్తున్నా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం తల్లి, 1-2 గంటలే ఉండొచ్చు. నువ్వు నాకేమి ఇవ్వట్లా, నేను నీకేమి ఇవ్వట్లా. ఇది వినే వాళ్ళకే కదా మనం ఉచితంగా ఇస్తున్నాం మన జ్ఞానాన్ని. అంటే ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని నేను ఉచితంగా ఇస్తున్నాగా. దీని వరకు ఓకే. కానీ మన వృత్తికి సంబంధించింది ఏదైతే ఉందో అది మనం న్యాయబద్ధంగా తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజులు ఉంటాయి, ఓపెన్గా ఉండాలి అంతే తప్ప. ఇప్పుడు 500 అని చెప్పి ఉంటారు తల్లి, 100 అంటారు, ఫ్రీగా అంటారు, వచ్చిన తర్వాత నేను భయపెట్టేస్తారు, పూజలని డబ్బులు తీసుకుంటారు.
అట్లా వద్దు. ఏదైతే మనం జాతక చక్రం చూస్తామో దాంట్లో సమస్యలు ఏముంటాయో దాని గురించి మాట్లాడుకొని మార్గం నిర్దేశిస్తాం. ఇంతవరకు ఒక జ్యోతిష్కులు చేసే పని. అంతకు మించమ్మ జ్యోతిష్య శాస్త్రంలో ఏం చేసేది ఉండదు. ఎలాగ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను కొన్ని టెస్టులు చేసి ఈ సమస్య ఉంది, ఈ మందులు వేసుకో అని ఎట్లా చెప్తారో మనం కూడా అంతే. తల్లి నీ జాతక చక్ర ప్రకారం మేము నమ్మే ఆ శాస్త్రం ప్రకారం ఏమి సమస్యలు గ్రహాలు ఉన్నాయి, ఏం చేసుకోవాలి అనేది మాత్రమే నిర్దేశిస్తాం, అంతవరకే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇలాంటి విషయాలు కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారు, ఈ జ్యోతిష్యం కానీ ఇది కానీ. సో వాళ్ళవైతే నమ్మకంగా వింటారు. అండ్ వినేవాళ్ళు కూడా అంటే తనకి ఏం వయసు ఉందని ఇవన్నీ చెప్పడానికి అని అంటారు. అంటే వయసుకి లోకజ్ఞానానికి, మనకి లోకజ్ఞానం ఎంతవరకు ఉంది అని ఆలోచించారు, లోకజ్ఞానానికి వయసుకి ముడి పెడతారు. సో ఆ విధంగా మిమ్మల్ని కూడా అంటే మీరు ఏజ్లో కొంచెం చిన్నవాళ్ళు కానీ చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇలాంటి క్వశ్చన్ మీరేం చెప్తారు? తల్లి చాలామంది చిన్నదాన్న పెద్దదానాన్ని పక్కన పెడితే నేను చెప్పే వాటికి ప్రభావితం అవుతున్నారు, మారాలనుకుంటున్నారు. చూసావా, అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది దానివల్లే నేను ఇప్పటికీ కూడా బ్రేక్ చేయకుండా ఇవి మనం కంటిన్యూ చేయాలి. ఇంకా నా చేతనైనంత మనం విస్తరించి ఒక 10 మంది కాస్త 100 మంది, 100 మంది, 1000 మంది అలా వేలలో లక్షల్లో మనం ప్రభావితం చేయాలి అనేది మన ముఖ్య ఉద్దేశం. ఇంకా వయసు అంటావా, నేను 13 ఏళ్ళకి అన్నీ చూసేసాను. నా తప్పు కాదు కదా. అంటే దైవ నిర్ణయం అది. ఇప్పుడు నువ్వు చెప్పావు ఇందాక వివేకానంద కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ చిన్న వయసులోనే కదా తల్లి అంతా నేర్చుకుంది. వయసు అయిపోయిన తర్వాత చెప్తానికి అప్పుడు కూడా ఇంకోలాగా ఉంటారు తల్లి. రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ఖాళీగా ఉండి చెప్తున్నానని కూడా అనుకోవచ్చు. ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో విధి నిర్ణయం తల్లి. అనుభవానికి వయసుకి సంబంధం లేదు అని నేను నమ్ముతా. చాలా మంది కూడా నమ్ముతారు, మెజారిటీ పీపుల్ నమ్ముతారు. వయసు అనేది డజంట్ మ్యాటర్, అనుభవమే మ్యాటర్. ఇప్పుడు ఇదేదైతే మనం నేర్చుకున్నామో నేను అర్లీగా నేర్చుకున్నాను, అర్లీగా చెప్పడం స్టార్ట్ చేశాను. సో నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంత ప్రభావితం చేయగలిగితే అంత ప్రభావితం చేస్తాము. ఇంకా చాలా మంచి పనులు చేస్తాము. అదే తప్ప వేరే ఇందులో ఏం లేదు. బట్ కానీ నువ్వు అన్నది వాస్తవమే. బట్ నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకే నేను బాధ్యురాలని. నమ్మిన వాళ్ళకి ఎట్లాగో మనం బాధ్యత లేదు. బట్ నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి మాత్రం నేను చాలా బాధ్యతగా ఉంటాను రా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి కూడా మనము రిప్లై చేసాము. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మీరు ఏంటంటే మీరు చెప్పే ఆన్సర్స్ సోల్ని చాలా హ్యాపీగా ఉంచుకోవాలి, ఒకరిని బాధించకుండా మనకు నచ్చినట్టుగా మనం హ్యాపీగా బతకాలి అని చెప్తూ ఉంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.